హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ తులసి ఛానల్. మళ్ళీ మరింత మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు చికెన్ లెగ్ పీసులు ఫ్రై ఎలా చేసుకోవాలో మనం చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని 4 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అంటే మీ రుచికి తగ్గట్టుగా మీరు ఏ విధంగా అయితే ఉప్పు తింటారో ఆ విధంగా రుచికి తగ్గట్టు సాల్ట్, 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా, 1½ టీ స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, చిన్నదైతే ఒక కాయ లేదంటే పెద్దదైతే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం. నేనైతే చిన్నకాయ తీసుకున్నానండి. సో నేను కాయ వరకు పిండాను. అలాగే కొద్దిగా పసుపు, కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకు, అలాగే కోటింగ్ కోసం ఈ మసాలాలో కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, 2-2.5 లేదంటే 3 వరకు వేసుకోవచ్చు. మనమైతే చికెన్ లెగ్ పీస్లు 3 కదండి తీసుకున్నాం. నేనైతే 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. మొత్తం ఈ మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. మంచిగా మసాలా అంతా కలిసిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకోవాలండి. మంచిగా మసాలా అంతా కలిసింది కదండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుని బౌల్ని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు మనం ఈ 3 లెగ్ పీసులకి ఇలా చాకుతో బాగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఎందుకంటే లోపల వరకు మసాలా వెళ్ళి ఉప్పు కారం అన్నీ పట్టి అప్పుడే బాగుంటుందండి. లెగ్ పీసులకి బాగా పడుతుంది మసాలా, ఉప్పు కారం. ఈ విధంగా బాగా ఘాట్లు పెట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి, దాన్ని కొంచెం వేళ్ళతో ఆ ఘాట్లు లోపల వరకు వెళ్ళేలాగా మొత్తం ఈ పీసులకైతే పట్టించేయాలండి. ఇలా నీట్గా ఒక్కోదానికి 3 పీసులకి మనం పట్టించుకుందాం. మనం పెట్టుకున్న ఈ ఘాట్లలోకి లోపలికి మసాలా వెళ్ళేలాగా పట్టించుకుని ఈ విధంగా పట్టించేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని 1.5 అవర్ పక్కన పెట్టుకుందామండి. 2 అవర్స్ అయినా ఉంచుకోవచ్చు. బాగా నాని ఉప్పు కారం మసాలా అనేది దానికి బాగా పడుతుందండి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని నూనె వేసుకుందాం. నూనె బాగా ఎక్కువ అవసరం లేదండి. ఇలా 4-5 టేబుల్ స్పూన్లు వేసుకుని మనం పెరుగు వేసుకున్నాం కదండి, అందులో మనకు కొంచెం అంత ఆయిల్ ఉంటుంది కాబట్టి సరిపోతుందండి. ఈ విధంగా మనం ఒకవైపు బాగా ఎర్రగా కాలిన తర్వాత ఈ పీసుని మనం టర్న్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా ఎర్రగా కాలే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మాడకుండా దగ్గరుండి చూసుకోవాలండి. ఎర్రగా వేగాలి. ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే ఫుడ్ కలర్ అయితే స్కిప్ చేశాను. లేదంటే కాశ్మీరీ కారం కూడా వేసుకోవచ్చు. కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం అయితే కొంచెం కలర్ కనిపిస్తుంది. కలర్ఫుల్గా అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా లెగ్ పీసులు రెడీ అయిపోయాయో, ఫ్రైడ్ లెగ్ పీసులు. మీకు కూడా నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.